వెల్కమ్ బ్యాక్ టు యువర్ శాన్వి స్మైలీ ఛానల్. మరి నేను చిన్నపిల్లల బాతింగ్ పౌడర్ చెప్తాను అన్నాను కదా, నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసాను. మీకు వివరంగా చెప్తాను ఒక్కొక్కటి. వీడియోలో కూడా మెన్షన్ చేస్తాను ఎవరికైనా అవసరమైతే. ఓకే అండి, మర్చిపోవద్దు. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసేసి ఒక కంటైనర్లో అయితే భద్రపరుచుకున్నాను దీన్ని. అంటే ఒకేసారి అవ్వదు కదండి ఇది. ఓకే అండి, ఇది చెప్తాను ఏంటేంటి అన్నది. దీన్ని మనం ముందు ఫస్ట్ మనము ఈ పౌడర్ అయితే ఏమేమి వేసుకున్నాం అనేది చెప్తాను చూడండి. మనం ఆయుర్వేదిక్ షాప్లోకి వెళ్ళండి, అక్కడ అన్నీ దొరుకుతాయి మనకి. హోల్సేల్గా ఆయుర్వేదిక్ షాప్ ఎక్కడ ఉంటుందంటే అమలాపురం ఉంది మాకైతే. యాక్చువల్లీ బాంచాలు అంటే ఇస్తారు. బాంచాలు, నల్ల మినువులు, అలాగే ఎండు ఖర్జూరం, అలాగే ఒరిజినల్ పసుపు, అలాగే బాదం పప్పు అండి, అది కూడా అక్కడ దొరుకుద్ది. ఈ 5 ఐటమ్స్ చక్కగా తెచ్చేసి ఒక 2 days ఎండబెట్టండి. అలాగే దొరికితే రోజ్ పెటల్స్ మనం ఓన్గా చేసుకోవచ్చు. అవి అక్కడ కూడా దొరుకుతాయి, తెచ్చుకుంటే అవి కూడా తెచ్చేసుకోవచ్చు. చక్కగా రోజ్ పెటల్స్ ఇవన్నీ కలిపి ఒక 5 days ఎండబెట్టండి. వేపడం ఇలాంటివి ఏవి చేయకూడదండి. జస్ట్ ఎండలో, అది కూడా బాగా గేరుగా ఉన్న ఎండలో కూడా కాదు, జస్ట్ లైట్గా ఉన్న ఎండలో. ఇది నల్ల పెసలు అదే మినువులండి, నల్ల మినువులు మర్చిపోవద్దు. అది కేజీ యాడ్ చేసుకోండి. మిగతా అన్నీ 150 గ్రాములు ఇచ్చుకుంటే సరిపోద్ది. అది మట్టి కేజీ యాడ్ చేసుకోండి. ఇదండి, ఈ పౌడర్ అంతా ఇదే. అన్నీ 150 గ్రాములు తీసుకుని మినువుల మట్టికి 1 kg తెచ్చుకోండి. అలాగే మనకు పసుపు అన్నాం కదండి, దీన్ని మేము ఆడించుకున్న పసుపే. ఇది చిటికెడు వేయండి. ఆడపిల్లలకి అయితే వేయండి, లేదు జెంట్స్కి అయితే తీసేయండి. ఆ పౌడర్ వేసుకుని చక్కగాని పాల మీద మేగడండి, ఇదిగోండి పాల మీద మేగడి, ఇది అది వేసుకోండి. పాల మీద మేగడ. ఓకే అండి, అది వేసుకొని చక్కగా ఇలా కలిపేసుకొని, చెప్పాను కదండి నేను మెన్షన్ చేస్తానండి. ఖచ్చితంగా చిన్నపిల్లలు కొంచెం కలర్ తక్కువ ఉన్నారు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. నేను చెప్పేవి చూసారు కదా, బాంచాలు, ఎండు ఖర్జూరం, నల్ల మినువులు, అలాగే బాదం పప్పు. ఓకే అండి, ఇవే, ఇంతకు మించి ఏం అక్కర్లేదు. బాంచాలంటే ఇస్తారు. బాంచాలంటే ఎలా ఉంటాయంటే అవి నాకు తెలియదు, కానీ నాకు మా అమ్మమ్మ గారు చెప్తేనే చెప్తున్నాను నేను. దీన్ని అయితే మనం ఇలా తీసుకొని ఇలా నలిపేసుకుంటే చాలా బాగా నలుగుద్ది పిల్లలకి. రోమాలు ఉన్నా, అలాగే ఫేస్ మీద చిన్నగా ఉన్నప్పుడు చేస్తే మనకి మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. పెద్ద ఎదిగే కన్నా ఇప్పుడు ఉండంగా చేసుకుంటే ఇలా చిన్నపిల్లలకి ఇలా పెట్టేసి ఒక్క 5 minutes ముందు, దీనికన్నా ముందు కొబ్బరి నూనెతో పిల్లలకి మర్దన చేయండి. ఒక 10 నిమిషాల్లో ఉంది స్నానం చేపిస్తాం మనంగా. అదిగోండి ఇలా నలిగిపోద్ది సున్నిపిండి. చూడండి ఎలా రాలిపోతుందో. అయ్యో, ఇలా రాలిపోద్ది. ఇలా నలుగు పెట్టండి, స్మూత్గా పెట్టండి వాళ్ళకే. అది చూసారా, పెట్టేసి ఇలా చూడండి ఎలా నలిగిపోతుందో, రాలిపోతుంది మొత్తం. ఇలా వాళ్ళకి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. నేను పొడుని చేసేసానండి, లేదంటే అవన్నీ తీద్దును. మరి బాంచాలు, ఎండు ఖర్జూరం ఇవన్నీ మనకి ఆయుర్వేదిక్ షాప్లో అవైలబుల్గా ఉంటాయండి. డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోవడం బెస్ట్. లేదు మేము ఇవన్నీ చేసుకోలేమంటే డైరెక్ట్ పౌడర్ కూడా దొరుకుద్దండి. డైరెక్ట్ పౌడర్ కూడా దొరుకుద్ది, తీసుకోండి. పిల్లలకి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. మనం ఫేస్ వరకు, పిల్లలకైతే కాళ్ళ నుంచి ఫేస్ వరకు పెట్టగలుగుతాం, పెద్దవాళ్ళు పెట్టుకోలేం కానీ. ఇదిగోండి చూడండి. తర్వాత గోరువెచ్చని వాటర్తో స్నానం అయితే చెప్పించింది పిల్లలకి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే అండి, చూసారా ఎలా నలుగుతుందో. ఇవి పూర్వం నుంచి ఉన్నటువంటి నలుగుపిండి అండి. ఇప్పుడంటే ఫేస్ క్రీమ్లు, ఫేస్ సోప్లు ఇవన్నీ వస్తున్నాయి, ఎవరు యూజ్ చేయట్లేదు. చూడండి ఎంత బాగా నలుగుతుందో. మనకి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ మనకి ఇలా ఫేషియల్లోనే రిమూవ్ అవుతుంది. చూసారా ఎలా నలుగుతుందో, ఇంకా నలిగిపోతుంది. మీకు చూపించాలి కదా, మరి నేనే చేసుకుని చూపిస్తాను, ఇంకేం చేయలేక. ఓకే అండి, ఓకే అండి, అదిగోండి. చాలా నెలలోనే రిజల్ట్ అయితే చూస్తారు. మంచిగా డైలీ మర్చిపోకుండా పొద్దుటే నూనె మసాజ్ చేసి, ఈ సున్నిపిండి కొంచెం తీసుకుని మిల్క్ మేగడ వేసి చక్కగా మసాజ్ చేయండి ఒక 5 minutes. ఎంత మంచి గ్లో వస్తారంటే మనకి ఎప్పుడు పిల్లలు మనం చేసే ఈ మసాజ్లోనే వాళ్ళకి కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఏమీ చింతపడక్కర్లేదు. ఇప్పుడు అన్నీ అవైలబుల్ వస్తున్నాయని ఏ పడితే అవి వాడకండి. ఎటువంటి సోప్స్ యూజ్ చేయకండి, ఇలా సున్నిపిండి యూజ్ చేయండి. ఓకే అండి,
ఈ చెప్పే టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ మన పేజీని ఫాలో చేయండి. మీకు ఇంకేమైనా టిప్స్ కావాలంటే మన కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. విష్ యూ ఆల్. బై బై.